వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. నేడు తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరియు ఈజీఎంఎం వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలోని పెద్దెముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాలతో పాటు తాండూరు మున్సిపల్ పరిధిలో ఉన్న నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళాను నిర్వహించినట్లు ఆయన అన్నారు. 63 ప్రైవేట్ కంపెనీలలో 11,000 ఉద్యోగాల కోసం సుమారు 4,000 మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యారని, అందులో ఎంపిక చేసిన వారికి నియామక పత్రాలు అందించి ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే రానున్న రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి తాండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. నేడు నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగం కోసం ఎంపికైన అభ్యర్థులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ జాబ్ మేళాను విజయవంతం చేసిన నాయకులకు, యువకులకు, పోలీస్ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్, వైద్య, విద్యుత్ శాఖ అధికారులకు ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఇక్కడ జాబ్ రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతకుముందు టీచింగ్ ఫీల్డ్లో వర్క్ చేసిన, ఇక్కడ 15,000 శాలరీతో వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. టెలికాలింగ్ 24/7 టీచింగ్ కండక్ట్ చేసిన జాబ్ వచ్చింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పొల్యూషన్ డ్రైవింగ్ జాబ్ వచ్చింది. మంత్లీ శాలరీ 22,000.